అందరికీ హాయ్. నాకు తెలిసి నేను 100% ఇచ్చా అనుకుంటున్నా. అందరూ తప్పకుండా మా మూవీ మళ్ళొకసారి చూడండి. అండ్ మెసేజ్ హాయ్, ఇట్స్ అంజలి. ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ నేను చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్. థ్యాంక్స్ సో మచ్ సంజన గారికి, శ్రీ చౌదరి గారు, థ్యాంక్స్ సో మచ్. మంచి క్యారెక్టర్. ఈ మూవీ మనం అంతకు అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. ప్లీజ్ మీ అందరూ చూసి మాకు మీ రివ్యూస్ ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడుగా ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. నేను బేసిక్గా కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ నాలో ఇలా ఈ రోల్ ఉందా, ఇలాంటి క్యారెక్టర్ చేయగలుగుతా అని చెప్పి నన్ను అమ్మి ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన సిరీస్ ఇచ్చారు హీరోయిన్ గారు. డైరెక్ట్గా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్స్ సో మచ్. హాయ్ అండి, మీ అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. సో ఈ మూవీలో నేను ఒక చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశాను. హీరోయిన్కి ఫ్రెండ్ అంటారు కానీ కాదు, లైక్ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఈ సినిమాలో థీమ్ ఏంటిదంటే ప్రేక్షకులు అందరికీ ఒక చిన్న మెసేజ్ కాదు, చాలా పెద్ద మెసేజ్. అండ్ ఈ సొసైటీలో చాలామంది ఫోన్స్కి అడిక్ట్ అవుతారు, రీల్స్ వేస్తారు, పేరెంట్స్తో అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడము. సో దానివల్ల మన మైండ్ సెట్ అనేది ఒకే విధంగా ఉండకుండా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక లేడీ లైఫ్ కూడా అంతే అన్నమాట. సో ఈ రీల్స్ ద్వారా తను ఎలా తన జర్నీ ప్రాసెస్ అయ్యి తను ఎలా ఎండ్ అయింది. సో సొసైటీలో ఎవరు రీల్స్కి అడిక్ట్ అవ్వకుండా దే హ్యాస్ టు ఫాలో Instagram everything, but that is a part of the life, that is not the complete life అన్నమాట. సో దట్ ఈస్ అ మెసేజ్ వీ హ్యావ్ గివెన్. ప్లీజ్ డూ వాచ్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ సంజన మేడంకి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఆడియన్స్లో చూసిన నిజంగా సినిమా అమేజింగ్, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అమేజింగ్, చాలా చాలా బాగుంది. ప్లీజ్ వన్స్ థియేటర్కి వచ్చి మీరు అందరూ వాచ్ చేస్తే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినట్టు ఉంటారు. ఇందులో నా క్యారెక్టర్ గుప్తా చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అందరూ కూడా. విత్ ఫ్యామిలీ, మెయిన్ వల్గారిటీ ఏమి ఉండదు. ఫ్యామిలీతో వచ్చి యూత్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా థియేటర్లో ఎంతమంది జనాలు ఉన్నారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ప్లీజ్ మీరు థియేటర్కి రండి. క్రైమ్ రీల్ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. చాలా మంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నవే డేస్లో ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో ఇది క్రైమ్ ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ కానీ దాని గురించి బాగా మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది సినిమా. మస్తు మామూలు లేదు, చాలా బాగుందండి. ఎందుకంటే సంజన బిగ్ బాస్ నుంచి మనకు అందరికీ తెలుసు. తనలో ఉన్న ఇంకొక కోణంలో, ఎందుకంటే తనే హోల్ అండ్ సోల్గా ఇది ఆల్రౌండర్ అయితే ఈ మూవీ అయితే చేయడం జరిగింది, క్రైమ్ రీల్. అండ్ ఇందులో ప్రజెంట్ లైక్స్ కోసం, షేర్ కోసము ఏదో ఇవన్నీ చాలా చేస్తున్నారు లేడీస్. ఆ చేసే విధానంలో ఎలా ఉంటుంది అనేది తన లేడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో తన సిస్టర్నే హీరోయిన్గా చేసి అంత మంచి కల్ట్ మూవీని చేయడం మాత్రం ఒక తనకున్న ప్యాషన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే హీరోయిన్గా తను చేసిన విధానాలు, ఎందుకంటే తను రేప్ చేయడము అవన్నీ కూడా మనం అనుకుంటే మర్డర్ అనుకుంటే కనుక అవన్నీ చేసిన విధానం, తను యాజ్ ఏ డైరెక్టర్ పోస్ట్లో ఉండి కూడా చేపించిన విధానం చూస్తే తనకున్న గట్స్ను ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ మూవీ వాచ్ చేయండి థియేటర్. థ్యాంక్ యూ. క్రైమ్ రీల్ మూవీ చూశాను. మూవీ అయితే చాలా బాగుందన్న. బిగ్ బాస్ సంజన గారు డైరెక్టర్గా అండ్ ఎస్ఐ క్యారెక్టర్ బాగా యాక్టింగ్ అయితే ఎరగదీశారు. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది సినిమా అయితే. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా థ్రిల్లింగ్గా, సస్పెన్స్గా సాగింది. అసలు క్లైమాక్స్ ట్విస్టులు అయితే అమ్మాయిని ఎవరు చంపారు అన్న ట్విస్టులు చాలా బాగున్నాయి. సినిమాలో లవ్ సాంగ్ అయితే చాలా సూపర్గా ఉంది. మళ్ళీ వినాలనేలా ఉంది సాంగ్. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే అమ్మాయిలు తప్పకుండా చూడండి ఈ సినిమాని. అమ్మాయిలకి మంచి మెసేజ్ ఉంది. థ్యాంక్ యూ అన్న. క్రైమ్ రీల్ అనే సినిమా చూసిన అన్న, చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు అల్టిమేటెడ్ ఏమన్నా స్టోరీ, ఇలాంటి స్టోరీ రావాలంటే నిజంగా లేడీ పులి అయ్యా, లేడీ టైగరు, లేడీ లెజెండ్. అసలు సంజన గారు ఎక్కడున్నారు మేడం? ఏంటి మేడం అసలు సినిమా అంటే చాలా చాలా బాగుంది. నిజంగా చాలా మంది డైరెక్టర్లు వస్తారన్న, నిజం చెప్పన్న. నిజంగా టైగర్ నిజంగా చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల బాగుపడేది ఎంతమంది ఊరో తెలియదు కానీ చెడిపోనికి అయితే చాలా మంది ఊరు. వాళ్ళందరి కోసం ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అసలు ఏమన్నా పోలీస్ ఆఫీసర్ కానీ అలాగే డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. నిజంగా ఈ ఫ్రైడే చాలా సినిమాస్ చూశాను కానీ ఏ సినిమా కూడా అంత హార్ట్ టచ్ కాలేదు భయ్య. సూపర్గా ఉంది. క్రైమ్ రీల్ అనే సినిమా మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు అమ్మో మా తల్లి అసలు మామూలుగా లేరు భయ్య. ఎవరికి అంటే ఉన్న కొంతమంది ఆర్టిస్టులు అయినా ఫుల్ లెంత్ చేసినా కూడా ఎవరికి కూడా క్యారెక్టర్ ఇంత కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది భయ్య. నిజంగా సోషల్
మీడియా చాలామంది బ్యాడ్గా యూజ్ చేస్తారు, గుడ్గా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా చూపించారు. అలాగే డ్రగ్స్ వల్ల కూడా ఎంతమంది చెడిపోతారని అనుకుంటూ ఉండాలి. అసలు మా హీరోయిన్ మామూలుగా చేయలేదు, చాలా బాగా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ మాత్రం సూపర్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్యా ఎవ్వరు అలా కూర్చుంటారు కానీ ఎవరు కూడా అలా బోర్ కొడుతున్నా ఒక సెకండ్ అలా అనేది కూడా లేదు, డిస్టర్బ్ అనేది సూపర్గా ఉంది, చాలా బాగుంది. రండి మేడం, అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంటే సూపర్ అన్న. అంటే ఒక డైరెక్టర్, ఒక హీరో, హీరోయిన్, అలాగే అందరూ అంటే ఒక గ్రూప్గా టీమ్ మూవ్ చేసిన సినిమా మాత్రం చాలా బాగుంది. క్రైమ్ రీల్ అనే సినిమా మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇన్స్టా వాళ్ళు ఆడే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు చూడండి. క్లైమాక్స్ కూడా మంచి మెసేజ్ ఉందన్నమాట, మంచి మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. అసలు సంజన మేడం గారు ఒక డైలాగ్ చెప్తారు, అదైతే ఇంకా హైలైట్. క్లైమాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. అమ్మ అనేది మేమే, మీ అమ్మ అనిపించేది కూడా మేమే అని ఒక డైలాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది భయ్య. అసలు నిజంగా అమ్మాయి రండి. అసలు స్వాతి నాయుడు గారి గురించి తెలవనో లేరు కానీ ఈ సినిమాలో తను కూడా ఒక క్యారెక్టర్. అంటే ఇద్దరు, ఈ మేడం ఇస్తుంది రండి, దూరంగా ఉండరు, వీళ్ళిద్దరు చేసిరు భయ్యా వేరే లెవెల్. అసలు లేడీ డైరెక్టర్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఒక మనిషిలో మంచి చెడు ఇలా రకరకాలు చూస్తూ ఉంటారు, చాలా రకాలు ఉంటాయి. మూవీలో వచ్చి చూడండి. సో మచ్ కలర్స్, నిజంగా చాలా మంచిగా ఉంది మూవీ. భలే ఉన్నారు ఇద్దరు. రండి మేడం నాకు దగ్గరలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంచి రోల్ ఇచ్చింది నాకు మంచి క్యారెక్టింగ్లు చేశాను నేను. ఈ మూవీ చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నవ్వుడే రీల్స్ ఎలా ఉన్నాయో తెలియకుండా అమ్మాయిలు ఎలా మర్చిపోతున్నారు కొంచెం చూసి కొంచెం నేర్చుకోని అనుకున్నా. ప్లీజ్ ఓకే సపోర్ట్ చేయండి మా మూవీకి. ఓకే థ్యాంక్ యూ. అసలు అది మెయిన్ కావాల్సింది మనకు. విలను హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంత ఇంపార్టెంట్. ఏంటనే ఏందది ఆ డ్రగ్స్ అలా తీసుకుంటే చచ్చిపోతారు, అలా తీసుకోవద్దు చెప్పండి. కానీ మస్తు అంటే ఒక నేటివ్ రోలు చాలా బాగా యాక్ట్ చేసామన్నా, సూపర్గా ఉంది. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అయితే ఇంకో వేరే లెవెల్. నాకు చాలా బాగా అనిపించింది ఈ క్యారెక్టర్ మీది, సూపర్ అన్న. ఆ యాటిట్యూడ్ ఏందన్నా అసలు నిజంగా బ్రో చెప్పింది అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అబద్ధాలు ఏందో నిజాలు ఏంటంటే నిజంగా చెప్తున్నా భయ్యా. చాలా మంది ఇన్స్టా గురించి చెప్తారు కదా, ఇన్స్టా ఒకటే కాదు భయ్యా, డ్రగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మంచి ఎవరు తీసుకుంటారు, చెడునే తీసుకుంటారు. ఖచ్చితంగా నాకు బాగా నచ్చింది భయ్యా మీ క్యారెక్టర్, సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు అర్జున్ ఆర్య. ఈ మూవీ మీరు అందరూ డెఫినెట్గా చూడాలి. ఎందుకు చూడాలి అని చెప్తున్నానంటే ఒక లేడీ డైరెక్టర్ ముందుకొచ్చి తనే ప్రొడ్యూసర్ చేసుకొని చేసిన మనందరం కలిసి తనకు సపోర్ట్ ఇవ్వాలి. అలానే కాకుండా ఇప్పుడున్న యూత్ అందరూ ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా చెడిపోతున్నారు అంటే ఇప్పుడున్న యూత్ అందరూ ఎలా చెడిపోతున్నారు ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలి. మరి చిన్న మూవీ అయినా మీ అందరు సపోర్ట్ మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇవ్వండి ప్లీజ్. మా మూవీ చాలా బాగుంది, మీరు వచ్చి ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే క్రైమ్ రీల్ అనే మూవీ చూశాను, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ స్టార్టింగ్ ఒక హత్య జరుగుతుంది, అసలు ఎవరు హత్య చేశారని చాలా టెన్షన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక మనిషి అనుకుంటాం చంపింది, ఇంకొక ట్విస్ట్ మీద ట్విస్టులు ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ఎలా వాడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని బాగుంది మూవీ. చాలా ఎలా జాగ్రత్త పడితే ఎలా ఉంటాం. ఒక హీరోయిన్ ఏమో హీరోయిన్ ఛాన్స్ కోసం వెళ్ళి ఎలా కష్టాలు పడింది, అసలు హీరోయిన్ అయిందా లేదా అని సస్పెన్స్ మీద ఉంది, ఎలా చనిపోయింది అని ఉంది. లాస్ట్కి చాలా మంచి పనిష్మెంట్ ఇచ్చారు. అక్కడ పోలీస్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ మాత్రం బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గూస్ బంప్స్ వచ్చాయి. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ట్విస్ట్, అసలు ఎవరు హత్య చేశారని చాలా థ్రిల్లింగ్ ఉంది. అందరూ చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. నిజంగా ఇప్పుడు మన సోషల్ మీడియాలో రీల్స్కి ఎలా అలవాటైపోతున్నారు అనేది చాలా క్లియర్గా చూపించారు. ఇంకోటి ఏంటంటే దీనికి ఎవరో కాదు, ఒక లేడీ డైరెక్టరు. నిజంగా స్క్రిప్ట్ అయితే చాలా బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనము రీల్ ఎందుకు చేస్తున్నాము, వాళ్ళు అంటే మనం చేసే రీల్ని బట్టి అపోజిట్ వాళ్ళు మనని అట్లా చూస్తారు. సో అవన్నీ తగ్గించుకొని రీల్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూసుకోవాలి, కానీ అదే లైఫ్ అని లైక్ల కోసం అని ఏది పడితే అది చేస్తే అది మనకే ప్రమాదం. సో చాలా బాగా తీశారు, ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. స్టోరీ మంచి స్టోరీ తీసుకున్నారు, ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో దాన్నే కళ్ళకి కట్టినట్టు చూపించారు. చాలా బాగుంది, అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసిన క్రైమ్ రీల్స్ అన్న చాలా పెద్ద అది వెపన్ అనుకుంటా సోషల్ మీడియాకి రీల్స్ అనేది. ఆ వెపన్ని యూజ్ చేసుకున్నారన్న మూవీలో, చాలా బాగుందన్న కంటెంట్ అయితే. అంటే ఆ రీల్ వల్ల ఎంత అమ్మాయిలు అడిక్ట్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ ట్రెడిషన్ మర్చిపోయి వాళ్ళు మొత్తం లోకానికి ఫ్రీ అయ్యేవారు అయిపోతున్నారు. దానివల్ల అబ్బాయిలు ఎరెక్ట్ అవుతున్నారు, వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు. ఆ రీల్స్ చాలా డేంజర్ అన్న.
ఉండాలి, రీల్ ఫ్యాషన్ ఉండాలి, కానీ ఒక అడిక్ట్ అయిపోద్దు. అది దాంతోనే ఒక రేప్ సీన్స్, డ్రగ్ సీన్స్, చాలా అలాంటివి ఒక 3 బేస్ కంటెంట్స్ తీసుకొని డ్రగ్స్, రీల్స్, ఇంకా రేప్ సీన్స్ తీసుకొని ఒక మంచి క్రియేటివ్ స్టోరీ తీసినారు సంజన గారు. చాలా హ్యాండ్స్ ఆఫ్ టు హర్. నెక్స్ట్ వచ్చేసి భయ మ్యూజిక్, క్లైమాక్స్ మ్యూజిక్ అద్రిపోయింది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి ఈ క్రైమ్ రీల్ అనేది మూవీ చూడాలి చూడాలి చూడాలి. ఇంకా ఒకటన్నా లాస్ట్ వర్డ్, పోలీస్ వాళ్ళు వర్క్ చేయరు, చాలామంది క్రెడిట్ కోసమే వర్క్ చేస్తారు. క్లైమాక్స్లో చూపించినారు, ఆయనకి అంటే మ్యామ్కి చెప్తా ఉంటారు ఇప్పటివరకు చాలా కేసెస్ పెండింగ్, కానీ ఆమె పెండింగ్ చేయదు, అక్కడే సూసైడ్ చేసి పాడేస్తుంది స్పాట్లో. ఎందుకంటే ఆ కేసు ఉండొద్దు, అలాంటి తప్పు చేసినా మంచిగా బ్రతకొద్దు. అలాంటి క్రెడిట్ తీసుకోకుండా న్యాయం కోసం వర్క్ చేసే పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు. అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో. చాలా బాగుందన్న మూవీ, ప్రతి ఒక్కరు రావాలి చూడాలి. క్రైమ్ రీల్. థ్యాంక్ యూ. ఇప్పుడే క్రైమ్ రీల్ మూవీ చూశాను అండ్ మూవీ చాలా థ్రిల్లింగ్ అండ్ ఎస్ఐ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ క్రియేషన్ కానీ అన్నీ టోటల్ బాగుంది. సోషల్ మీడియా ఎలా వాడాలంటారు? సోషల్ మీడియా ఎలా వాడాలంటే లేడీస్కి ఎలా అంటే ఎట్లా చాలా బాగుంది సార్. సంజయ్ పోలీస్ క్యారెక్టర్ అండ్ ఎస్ఎస్సీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మంచి బాగుంది, అన్ని మంచిగా బాగుంది. సాంగ్స్ ఫీలింగ్ మంచి సాంగ్స్ బాగున్నాయి. ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ థియేటర్లో. Hi, first of all I would like to congratulate the whole team అనమాట. క్రైమ్ రీల్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో కంగ్రాచులేషన్స్ సంజన, ఫస్ట్ టైం డైరెక్షన్లో చేసింది, చాలా బాగా చేసింది. యూ డోంట్ ఫీల్ లైక్ ఏ ఫస్ట్ టైం, అంత ప్రొఫెషనల్గా చేశారు. అండ్ సిరి, వెరీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం తను హీరోయిన్గా యాక్ట్ చేసింది ఫిల్మ్లో. కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. మూవీ చాలా బాగుందండి, ఎస్పెషలీ గర్ల్స్ పేరెంట్స్ ఆల్సో మీరు చూడవలసిన మూవీ. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉందన్నమాట. సో గర్ల్స్కి చాలా యూ కెన్ ఫీల్ ద పెయిన్ అనమాట. చూడండి ఒకసారి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మూవీ గురించి చెప్పడానికి లేదు ఇక్కడ, బికాజ్ యూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.